ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేసింది. బీసీసీఐ ఆటగాళ్లు అధికారులు చేసే ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.1 కింద రియాన్ పరాగ్ పై లెవెల్ 1 నేరం మోపింది. ఐపీఎల్ 2026 కు గాను పరాగ్ కు రాజస్థాన్ రాయల్స్ నుంచి 14 కోట్ల కాంట్రాక్ట్ ఉంది. ఈ లెక్కన అతడికి ఒక్కో మ్యాచ్ ఫీజు సుమారు 1 కోటి ఉంటుంది. అంటే ప్రస్తుతం అతడికి 25% జరిమానా అంటే దాదాపు 25 లక్షలు. ఇది మొదటిసారి చేసిన నేరంగా పరిగణించినందున 25 లక్షలు అనేది చాలా పెద్ద జరిమానానే. ఈ నెల 28న పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పరాగ్ ఈ సిగరెట్ తాగుతూ కనిపించాడు. సహచర ఆటగాళ్లు పక్కనే ఉన్న అతడు ఈ పని చేసినట్లు వీడియోలో కనిపించింది. దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంది. నిజానికి రియాన్ పరాగ్ పై కఠిన చర్యలు తప్పవని అంతా భావించారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ లో ధూమపానం చేయడానికి సంబంధించి ఎటువంటి నిబంధన లేనందున కోడ్ ఆఫ్ కండక్ట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించని నేరాలను కవర్ చేసే ఆర్టికల్ 2.21 ను పరాగ్ విషయంలో బీసీసీఐ వర్తింపచేసింది. పరాగ్ కు ఈ విషయంపై గురువారం ఉదయం బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. దీనిపై అతడు అప్పీల్ చేసుకోవచ్చు. అయితే అలా చేస్తే దీనిపై మరింత విచారణ, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పరాగ్ అప్పీల్ చేయకుండా ఫైన్ చెల్లించి ముందుకు సాగే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్ ప్రతిష్ట చెక్కు చెదరకుండా ఉండేలా చూసేందుకు తప్పు చేసిన జట్టు, దాని అధికారులు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోందని సమాచారం. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం 2019లో ఈ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, పంపిణీని నిషేధించింది. చట్టం ప్రకారం తొలిసారి ఈ నేరానికి పాల్పడిన వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధిస్తారు.